కూటమి సర్కార్పై వైసీపీ నేత కన్నబాబు విమర్శలను సంధించారు. రైతులను ప్రభుత్వం మభ్యపెడుతోందన్నారు. కూటమి పాలనలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఇటీవల తుఫాన్ల వల్ల రైతులు భారీగా నష్టపోయారని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం కొత్త ప్రచారానికి కొత్త డ్రామాలకి తెరదీసింది. చాలా బాధాకరం ఏంటంటే రైతుల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది. రైతుల్ని ఆదుకోవడం మానేసి తామేదో చేస్తున్నామని మభ్యపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే చాలా ఆందోళనకరంగా అనిపిస్తోంది. ఎందుకంటే గత 18 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో కంట తడి పెట్టని రైతు లేడు. ఇంచుమించుగా ఏ పంట పండించిన రైతైనా సరే, అది వరి దగ్గర మొదలుపెట్టి అపరాల దాకా, అరటి దగ్గర మొదలుపెట్టి కొబ్బరి దాకా, ఏ పంట పండించిన రైతుని కదిపినా ఒకటే రకమైన బాధని వ్యక్తం చేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం మరి తనను తాను మభ్యపెట్టుకుంటా ఉన్నాడు, లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నాడో, కేవలం ప్రచారమే లక్ష్యంగా పనిచేస్తూ ఉండడం అనేది ఆశ్చర్యం కలుగుతోంది. రైతన్న మీకోసం అని ఒక కార్యక్రమాన్ని టేకప్ చేశారట. మీకోసం, రైతుల కోసం ఏం చేశారని గొప్పగా మీరు ప్రచారం చేస్తున్నారు. రైతులకి ఏ మేలు చేశారని మీరు చంకలు గుద్దుకుంటున్నారు, భుజాలు ఎగరేస్తున్నారు. రైతుల్ని కాళ్ళు ఎగరేసుకునేలాగా చేస్తా ఉన్నానని చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా? ఏ ఒక్క రైతైనా పలానా పంట పండించే రైతు ఆనందంగా ఉన్నాడని మీరు చెప్పగలిగితే ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకైనా వెళ్ళండి. ఇటు ఇచ్చాపురం నుంచి తడదాకా, అనకాపల్లి నుంచి అనంతపురం దాకా ఎక్కడికైనా వెళ్ళి చూపించండి ఒక్క రైతు బాగున్నాడని. ఇదిగో ఈ మార్కెటింగ్లో మేము అద్భుతం చేసామని కానీ, లేకపోతే ఈ పంట రైతుకి మేము అద్భుతంగా పెట్టుబడి సాయం ఇచ్చామని కానీ చెప్పండి. కనీసం వాళ్ళ మీద దయ కానీ, ప్రేమ కానీ, కనీసం బాధ్యత కానీ లేకుండా ప్రవర్తిస్తూ ఈ